హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక కావ్య మీద గెలవడం కోసం రాజ్ అయితే కంపెనీలో పనిచేసే వాళ్ళకి ఇంకా చాలా పెద్ద ఆఫర్స్ ఇస్తూ ఉంటాడు. అది చూసిన శృతి పరిగెత్తుకుంటూ కావ్య దగ్గరికి వస్తుంది. కావ్య మాత్రం తన దగ్గర పనిచేసే వాళ్ళని సున్నితంగా మాట్లాడుతూ వాళ్ళతో ఎలా పని చేయించుకోవాలో ఇక ఆ రకంగా చెబుతుంది. అది విన్న శృతి, మేడం మీరు ఒక్కసారి పక్కకి రండి అని చెప్పి తన చెయ్యి పట్టుకొని పక్కకి తీసుకెళ్ళి ఇంకా కావ్యకి జరిగిందంతా చెప్తుంది. అది విన్న కావ్య నవ్వుతూ, ఇది ఆయన కంపెనీ, ఈ కంపెనీకి ఆయనే సీఈఓ, కానీ నేను ఆ సీఈఓ స్థానంలో కూర్చున్నంత మాత్రాన ఆ వాగ్దానాన్ని ఎలా ఇస్తానో చెప్పు. తరువాత వాళ్ళు నేనేం చెయ్యకపోతే ఎంతలా బాధపడతారో నాకు తెలుసు. ఇదంతా ఆయన నన్ను గెలవడానికి చేస్తున్న ప్రయత్నాలు. చూడు శృతి, దాని గురించి పక్కన పెట్టి ముందు ఎలా ఎలా ఆ కాంట్రాక్ట్ని పూర్తి చేయాలో దాని గురించి ఆలోచించు అని చెప్పి ఇక కావ్య అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కావ్య మాటలకి శృతి, మేడం మీరు ఇంతలా ఉన్నారు కాబట్టి మీరు ఏం చెప్పినా సరే సంతోషంగా చేయాలనిపిస్తుంది అని చెప్పి శృతి తన మనసులో అనుకుంటుంది. ఇక ఇక్కడ చూస్తే డైనింగ్ టేబుల్ దగ్గర అందరూ కూడా భోజనానికి కూర్చుని ఉంటారు. ఇంకా భోజనాలు చేస్తున్న వాళ్ళు ధాన్యలక్ష్మి రాలేదని మాట్లాడుకుంటూ ఉండగా ఇంకా పనమ్మాయి అయితే, అమ్మగారు నేను ధాన్యలక్ష్మి అమ్మగారిని భోజనానికి పిలిచాను, కానీ ఆవిడ రానని మొహం మీద తలుపు వేశారు అని చెప్పడంతో దానికి అందరూ కూడా బాధపడతారు. ఇక ఇంద్రాదేవి అయితే, అదేంటి అసలు ధాన్యలక్ష్మి ఎందుకు ఇలా ప్రవర్తిస్తుంది? తను అడిగిన దానికి ఆలోచించి నిర్ణయం తీసుకుంటానని చెప్పాను కదా, అయినా సరే తను ఎందుకు ఇలా ప్రవర్తిస్తుంది అని చెప్పి ఇంకా పెద్దావిడ మాట్లాడుతూ ఉంటే ఇంతలో సీతారామయ్య, ప్రకాశం నువ్వైనా వెళ్ళి ధాన్యలక్ష్మిని పిలిచిగరా, తను ఈ ఇంటి కోడలు, తన గురించి నువ్వు కూడా పట్టించుకోకపోతే ఎలా అని అంటుంటే దానికి ప్రకాశం, నాన్న దాన్ని అలా వదిలిపెడితేనే దానికి బుద్ధొస్తుంది, మీరేం బాధపడమాకండి, ఆకలేస్తే అదే వచ్చి తింటుందిలే అని మాట్లాడుతూ ఉంటే పక్క నుంచి అపర్ణ, ప్రకాశం ధాన్యలక్ష్మి కోపంలో ఉంది, తను తన బిడ్డ కష్టపడుతున్నాడని బాధపడుతుంది, నువ్వు పట్టించుకోపోతే తను ఏమైపోతుంది చెప్పు. చూడు వెళ్ళి ధాన్యలక్ష్మిని భోజనానికి పిలు అని చెప్పి ఇక అపర్ణ చెప్పడంతో అపర్ణ మాటలకి ఇంద్రాదేవి అయితే, అపర్ణ నువ్వు తనకి ఏ రోజు కూడా తోటి కోడల్లా కాదు, సొంత అక్కలాగా ప్రవర్తించావు, అందుకే ఇంటి పెద్ద కొడలిగా నువ్వు తీసుకునే నిర్ణయం మీద మాకు అంత గౌరవం ఉంటుంది అని చెప్పి అందరూ కూడా మాట్లాడుకుంటారు. ఇక రుద్రాణి అయితే, ముందు ధాన్యలక్ష్మి కోపానికి కారణం తెలుసు కాబట్టి దాని గురించి ఆలోచించండి, ఆ తర్వాత ఇంట్లో వాళ్ళని పొగడచ్చులే అని చెప్పి ఇక రుద్రాణి మాట్లాడుతుంటే రుద్రాణి మాటలకి ఇక స్వప్న అయితే, ఏంటత్తా నీకు బాగా కుళ్ళు కలుగుతున్నట్టుంది, అందుకేననుకుంటా ఇట్లా మాట్లాడుతున్నావు అని చెప్పి ఇక స్వప్న రుద్రాణి నోరు మోయిస్తుంది. ఇంతలో ఇక్కడ చూస్తే ఆ శివప్రసాద్ వాళ్ళ ఇంటికి అనామిక అయితే వెళ్తుంది. అనామికని చూసి, చెప్పమ్మా నన్ను కలవాలి అన్నారు, ఇంతకీ నువ్వు అని అంటుంటే, నా పేరు అనామిక, నేను సామంత్ గ్రూప్ ఆఫ్ కంపెనీకి 1.1 పార్ట్నర్ని, మీతో మాట్లాడాలని వచ్చాను. మీరు చాలా పెద్ద కాంట్రాక్ట్ని ఆ స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీకి ఇచ్చారు, అసలు వాళ్ళ గురించి మీకేమన్నా తెలుసా అని అంటుంటే, అదేంటమ్మా అది 100 ఏళ్ల చరిత్ర ఉన్న కంపెనీ, దాని గురించి నువ్వు మాతో మాట్లాడుతున్నావా అని అడగడంతో దానికి అనామిక, అది కాదు సార్, అసలు ఆ కంపెనీ ఒకప్పుడు మీరు చెప్పినట్టుగానే 100 ఏళ్ల చరిత్రతో ఎప్పుడు కలకలలాడుతూ ఉండేది, కానీ ఇప్పుడు వాళ్ళల్లో వాళ్ళకి విభేదాలు వచ్చాయి, భార్యాభర్తలే ఒకరికి ఒకరు పడక కొట్టుకుంటున్నారు, ఇట్లాంటి పరిస్థితుల్లో మీ కాంట్రాక్ట్ని వాళ్ళు పూర్తి చేస్తారని మీరెలా అనుకుంటున్నారు, ఒక్కసారి ఆలోచించండి అని చెప్పి అనామిక అయితే, నేను చెప్పవలసింది చెప్పాను అన్నట్టుగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక అనామిక మాటలు విన్న ఆ పెద్దాయన ఒక నిర్ణయానికి వస్తాడు. ఆ పెద్దాయన,
తన మొబైల్ని తీసి ఎవరికో ఫోన్ చేసినట్టుగా మనకి అనిపిస్తుంది. కొంతసేపటి తర్వాత కంపెనీలో రాజ్ కావ్య ఇద్దరు కూడా వర్క్ చేసుకుంటూ ఉంటారు. అప్పుడు ఆ పెద్దాయన లోపలికి వస్తుంటాడు. ఇక శృతి అయితే పరుగున కావ్య దగ్గరికి వచ్చి, మేడం, ఆ శివప్రసాద్ గారు వచ్చారు మేడం, ఆయన ఎందుకో మీతో మాట్లాడాలి అంటున్నారు అని అంటుంటే, అదేంటి, వాళ్ళకి కాంట్రాక్ట్ ఇవ్వడానికి ఇంకా 2 రోజులు టైం ఉంది కదా, మరి ఇప్పుడే వచ్చారేంటి అని అంటుంటే, మేడం, ఆయన వాలకం చూస్తుంటే ఆయన కాంట్రాక్ట్కి బిజినెస్ గురించి మాట్లాడడానికి వచ్చినట్టు అనిపించట్లేదు, ఈ డీల్ని క్యాన్సిల్ చేసుకునేలా అనిపిస్తుంది అని అంటుంటే, ఏం మాట్లాడుతున్నావు శృతి అని ఇక కావ్య అంటూ ఉంటే, అవును మేడం, మిమ్మల్నే కాదు రాజ్ సార్ని కూడా ఆయన కలవాలి అంటున్నారు, ఇద్దరితో కలిసి ఈ మీటింగ్ ఏర్పాటు చేయమని అన్నారు అని చెప్పడంతో, మరి ఆయనకి చెప్పావా అని చెప్పి కావ్య అడుగుతుంది. ఇదిగో మేడం, ఇప్పుడే వెళ్ళి సార్కి చెప్తాను అని చెప్పి శృతి ఇక రాజ్ దగ్గరికి వెళ్తుంది. రాజ్ శృతిని చూసి, ఏంటి నా దగ్గరికి వచ్చావు, అయినా మీ మేడం పని చేయలేని చేతులెత్తేసిందా, తన వల్ల కాదని చెప్పేసిందా, నాకు తెలుసు, నాకు ఆ కళావతి గురించి బాగా తెలుసు, తను ఇందులో ఏ మాత్రం పని చెయ్యలేదని నాకు అర్థమైపోయింది, ఎంతైనా ఈ రాజుని గెలవాలంటే వాడు ముందుగా ఈ రాజుతో తలబడాలి అన్న సంగతి తెలుసుకోవాలి, మీ మేడంకి పర్వాలేదే, త్వరగానే అర్థమైపోయింది అని చెప్పి ఇక రాజ్ అయితే ఏదేదో మాట్లాడుతూ ఉంటే, దానికి శృతి, సార్ కాస్త నేను చెప్పేది వినండి సార్, మిమ్మల్ని మేడంని మీటింగ్కి రమ్మన్నారు అని చెప్పడంతో, ఎవరు నన్ను మీటింగ్కి రమ్మంది అని చెప్పి రాజ్ చిరాక్క మొహం పెట్టి అడుగుతూ ఉంటే, సార్ శివప్రసాద్ గారు మేడంతో మీతో కలిపి మీటింగ్ ఏర్పాటు చేయమని అడిగారు, అది మేడంకి చెప్పాను, మిమ్మల్ని కూడా మేడం రమ్మని చెప్పారు అని చెప్పడంతో, ఏంటి శివప్రసాద్ వచ్చారా, ఆయన మీటింగ్ ఏర్పాటు చేయమన్నారా, అయితే ఖచ్చితంగా ఇది ఆ కళావతి చేయలేదని ఆయనకి కూడా అర్థమైపోయినట్టుంది, అందుకే నాతో మాట్లాడాలని వచ్చారనమాట అని చెప్పి రాజ్ తన మనసులో అనుకుంటుంటే, ఆ మాటలకి శృతి, ఏమో మీరు పనిచేస్తున్నారని మిమ్మల్ని ఇందులో ఇన్వాల్వ్ అవ్వద్దని చెప్పడానికి వచ్చారేమో అని చెప్పి శృతి వెటకారంగా మాట్లాడుతుంది. ఏయ్ శృతి, నువ్వు మైండ్ వాయిస్ అనుకొని పైకి మాట్లాడుతున్నావు, నాకు అన్నీ వినిపించేసినాయి అని అనడంతో, వినాలనే కదా మాట్లాడాను అన్నట్టుగా శృతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక రాజ్ అలాగే కావ్య క్యాబిన్లో కూర్చుని ఉంటారు. శివప్రసాద్ గారు కూడా అక్కడికి వస్తారు. ఇక శివప్రసాద్ గారైతే వాళ్ళ ఎంప్లాయీస్ అందరి మధ్యలో రాజ్తో, చూడండి, నేను మా గుడి పునరుద్ధరణకి కొన్ని విగ్రహ నగలని చేసి ఇమ్మని చెప్పాను, కానీ ఇక్కడ పరిస్థితులు చూస్తుంటే మీరు నాకు అనుకున్న టయానికి ఇవ్వలేరేమో అనిపిస్తుంది అని చెప్పడంతో, ఒక్కసారిగా రాజ్, ఏంటి ఏం మాట్లాడుతున్నారు, మా ఇద్దరి వల్ల మీకు ప్రాబ్లమా, అసలు మేమేం చేశాం అని చెప్పి రాజ్ అడగడంతో, అదే ఇప్పుడు ఈ జ్యువెలరీ ఐటమ్ని మీరు త్వరగా నాకు డిజైన్ చేసి ఇవ్వటానికి 2 రోజులు పడుతుంది అని చెప్పారు, కానీ మీరిద్దరూ ఈ మధ్యన గొడవలు పడుతున్నారట కదా, పైగా ఆ గొడవల వల్లే కావ్యే ఈ కంపెనీకి CEO అయిందంట కదా, మీ ఇద్దరి మధ్యలో సఖ్యత లేనప్పుడు మీరు నేను అనుకున్న పనిని సమయానికి ఎలా చేసిస్తారు, అసలు మాకేంటి నమ్మకం అని చెప్పడంతో, ఆ మాటలకి కావ్యకి ఏం చెప్పాలో అర్థం కాక మౌనంగా ఉండిపోతుంది. ఇక రాజైతే కొద్దిసేపు ఆలోచించి, అయ్యో మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు, ఒకప్పుడు నిజంగానే మా ఇద్దరికి చిన్న గొడవలు వచ్చాయి, అవి భార్యాభర్తలు అన్నాక సహజం, మీకు కూడా తెలియనిదేది కాదు, మీరు కూడా వాటన్నింటినీ దాటుకుని వచ్చారు కదా, కానీ ఇప్పుడు కంపెనీలో మేమిద్దరం ఎంత బాగుంటున్నామో మీకేం తెలుసు, భార్యాభర్తల మధ్యలో చిన్న గిల్లి కజ్జాలే వాళ్ళ ప్రేమకి ప్రతిరూపం, అయినా నా భార్యని నేనెప్పుడు కూడా తక్కువ చేసి చూడలేదు, తన వల్లే కదా నేను ఇంత హ్యాపీగా ఉన్నది అని చెప్పి రాజైతే కావ్య గురించి ఏదేదో మాట్లాడుతూ తనని దగ్గరికి తీసుకుంటాడు. ఒక్కసారిగా కావ్యకి ఏమీ అర్థం కాదు. అది చూసిన ఆ పెద్దాయన,
ఓ అయితే మీ ఇద్దరు బాగానే ఉన్నారనమాట. అనవసరంగా బయట పుకార్లు పుట్టిని. ఏమ్మా నువ్వైనా చెప్పాలి కదమ్మా అని చెప్పి ఇక ఆ పెద్దాయన కావ్యని అడుగుతుంటే కావ్య మౌనంగా అది అది అని చెప్పి నిలబడుతూ మెలికలు తిరిగిపోతుంది. రాజైతే ఏయ్ ఏంటే ఆయన అడుగుతుంటే సమాధానం చెప్పవేంటి? నీకు నాకు మధ్యలో 100 ఉంటాయి. వాటన్నింటినీ ఇలా క్లయింట్స్ ముందు బయట పెట్టకూడదు చెప్పు అని ఇక రాజైతే కావ్యని అడుగుతాడు. ఆ మాటలకి కావ్య మీకు పిచ్చి మన పట్టిందా? మీరు ఎక్కడ చెయ్యేశారో ఒక్కసారి చూసారా? మీరిలా నడుం మీద చెయ్యి వేసి నన్ను అన్ని రకాలుగా అడుగుతుంటే అస్సలు నేను ఎలా సమాధానం చెప్తాననుకుంటున్నారు? అసలు సమాధానం చెప్పలేని పరిస్థితిని తీసుకొచ్చారు అని చెప్పి కావ్య ఇక రాజ్తో మాట్లాడడంతో ఒక్కసారిగా రాజ్ గాబెక్కిన చేతిని తీసి భుజం మీద వేస్తాడు. ఇక కావ్య అలానే చూస్తుంది. ఆయనైతే ఏమైంది బాబు అని చెప్పి మళ్ళీ రాజ్ని అడుగుతాడు. రాజ్ అయితే ఏం లేదు, ఇప్పుడు మాట్లాడుతుంది, చెప్పు కళావతి అని అనడంతో అవును సార్, మీకు ఎవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మేము చిన్న గొడవలు పడ్డంత మాత్రాన బిజినెస్ పనిని ఏ రోజు కూడా అశ్రద్ధ చేయలేదు. అలాగే మీరు అనుకున్నట్టుగా అనుకున్న డిజైన్స్ని మీరు చెప్పిన దానికంటే ఒకరోజు ముందుగానే ఇస్తాం, మమ్మల్ని నమ్మండి, పూర్తి నమ్మకాన్ని మా మీద ఉంచండి అని చెప్పడంతో దానికి ఆ పెద్దాయన ఏమో మీ ఇద్దరు నా దగ్గర నటిస్తున్నారేమో, అసలు మీ ఇద్దరి గొడవల వల్ల నిజంగానే అనుకున్న టయానికి నాకు ఆ జ్యువెలరీ డిజైన్ని ఇవ్వగలరా అని చెప్పి ఇక ఆయన మళ్ళీ అనుమానంగా కావ్యరాజుల్ని అడుగుతాడు. ఏయ్ కళావతి ఇటు కాదు, నువ్వు విటొచ్చి మాట్లాడు అని చెప్పి కావాలని కావ్యని అట్టుంచి ఇటుకు ముందుకు జరిపి ఇంకా తన కాళ్ళతో కావ్య పడిపోయేలా చేస్తాడు. ఒక్కసారిగా కావ్య వెనక్కి పడేసరికి రాజ్ అలా పట్టుకుని కళ్ళల్లో కళ్ళు పెట్టి ఇద్దరు చూసుకుంటూ ఉంటారు. అది చూసిన ఆ పెద్దాయన కాస్త ఆనందపడతాడు. ఇక రాజ్ కావ్యలిద్దరూ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసుకుంటూ ఉంటే ఇంకా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా సిగ్గుపడి తల తిప్పుకుంటారు. రాజ్ ఏంటి కళావతి, చూసుకుని నడవాలి కదా, పొరపాటు నువ్వు కింద పడితే నీకేదన్నా అయితే లే, నీకేదన్నా తగలరాని చోటు దెబ్బలు తగిలితే నేనేమైపోవాలి? నిన్ను ఏదో కోపంలో చిన్న మాట అంటాను, ఆ మాత్రానికి నువ్వు నా మీద అలిగి ఇట్లా అందరికీ నా గురించి తప్పుగా చెప్పేయాలా? నువ్వంటే నాకెంత ఇష్టమో నీకు బాగా తెలుసు అని చెప్పి రాజ్ అయితే కావ్యతో ప్రేమగా మాట్లాడుతూ తెగ నటించేస్తాడు. రాజ్ నటన్ని చూసి కావ్య అయితే నోట్లో నుంచి మాట రాదు. ఇక ఆ పెద్దాయన వాళ్ళిద్దరినీ అలా చూసి చాలా ఆనందపడతాడు. చూడండి, మీ ఇద్దరు ఇలాగే సంతోషంగా ఉండాలి. సీతారామయ్య గారితో నాకు 50 సంవత్సరాల నుంచి స్నేహం ఉంది. ఆయనతో కలిసి నేను చిన్నప్పటి నుంచి కలిసిమెలిసి తిరిగాం. అలాగే బిజినెస్ని 50 సంవత్సరాలు కలిసి చేశాం. తిరిగి మళ్ళీ వాళ్ళ మనవళ్ళు మీతో చేస్తున్నాను. ఇలాగే మీరు సంతోషంగా ఉండాలి. అనవసరంగా బయట వాళ్ళ మాటలు నమ్మి కాంట్రాక్ట్ని క్యాన్సిల్ చేసుకోవాలి అనుకున్నాను. కానీ ఇప్పుడు నాకు అర్థమైంది వాళ్ళు చెప్పిందంతా అబద్ధమని అని చెప్పి ఇక ఆ పెద్దాయన రాజ్ కావ్యలతో మాట్లాడి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కావ్య అయితే రాజ్ని అలానే చూస్తూ ఉంటుంది. ఇక రాజ్ ఏంటి అలా చూస్తున్నావు? ఆయన వెళ్ళిపోయాడు, ఇక నువ్వు చూడటం ఆపేయచ్చు అని చెప్పి రాజ్ మాట్లాడుతూ ఉంటే ఆ మాటలకి కావ్య ఇంతవరకు ఓవర్ యాక్షన్ చేసింది మీరు, ఆయన దగ్గర నా మీద వనమాలిన ప్రేమని చూపించింది మీరు, ఇప్పుడు నన్నంటారెట్టి అని చెప్పి కావ్య అడగడంతో ఆ మాటలకి రాజ్ అవును మరి, అసలే CEO అయ్యే అవకాశం వచ్చింది, దాన్ని ఎలా చేజార్చుకుంటాననుకుంటున్నావు అని అంటుంటే ఇక కావ్య ఓ ఇప్పుడు అర్థమైంది, అయితే ఈ తిప్పలన్నీ దానికోసం అనమాట అని చెప్పి కావ్య రాజ్ని వెటకారంగా మాట్లాడుతుంది. రాజ్ కూడా సరే వెళ్ళండి, ఎవరి పనులు వాళ్ళు చేసుకోండి, త్వరగా మనం ఈ బిజినెస్ని అలాగే CEOని కొత్త స్టైల్లో చూడాలి, కానివ్వండి అని చెప్పి రాజ్ అక్కడి నుంచి వెళ్ళిపోతూ అనుకోకుండా స్లిప్ అయి వెనక్కి పడిపోతుంటాడు. ఇంకా కావ్య అయితే రాజ్ని పట్టుకుంటుంది. రాజ్ కావ్య ఇద్దరు కూడా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసుకుంటారు. ఇక కావ్య అయితే ఏంటి
ఇంకా అలానే ఉన్నారు, ఎంతసేపని మిమ్మల్ని మోయాలి, లేవండి అని చెప్పి రాజ్ని పైకి లేపుతూ ఉంటుంది. ఇంకా రాజ్ అయితే ఎవరు చూడలేదు కదా అన్నట్టుగా షర్ట్ని సర్దుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక ఇక్కడ చూస్తే కళ్యాణ్ అయితే చాలా సంతోషంగా స్వీట్ బాక్స్తో ఇంటికి వస్తాడు. కళ్యాణ్ని చూసిన అప్పు, కవి ఏమైంది నీకు, ఎంత సంతోషంగా కనిపిస్తున్నావు అని అంటుంటే, ఎన్ని రోజుల నుంచి ఉద్యోగం కోసం ఎన్నో ప్రయత్నాలు చేశాను, ఈరోజు నా కళ ఫలించింది, నారాయణ గారి దగ్గర అసిస్టెంట్గా జాబ్ వచ్చింది అని చెప్పడంతో ఒక్కసారిగా అప్పు చాలా సంతోషిస్తుంది. అయితే ఇక ఈ కవి పెద్ద రచయిత అయిపోతాడనమాట అని చెప్పి ఇంకా అప్పు అయితే కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి కళ్యాణ్ని అలానే చూస్తుంది. ఇక కళ్యాణ్ అయితే ఆ లక్ష్మీనారాయణ దగ్గర 3 సంవత్సరాలు అగ్రిమెంట్ మీద సంతకం పెట్టిన సంగతిని అప్పుకి మాత్రం చెప్పడు. ఇక అప్పు అయితే ఇన్ని రోజులకి నాకు సంతోషంగా అనిపిస్తుంది, అంత గొప్పింటి నుంచి వచ్చావు, నా కోసం నువ్వు ఆటో నడుపుతుంటే చూస్తూ తట్టుకోలేకపోయాను, నిన్ను అట్లా ఇబ్బంది పెడుతూ నేను ఇలా ఇంట్లో ఉండడం నాకేమాత్రం కూడా నచ్చలేదు. ఈ రకంగా అయినా సరే ఇక మనం సంతోషంగా ఉండొచ్చు. ఇంత మంచి శుభవార్తని ఇంకా ఇంట్లో ఎవరికి చెప్పకుండా ఎలా ఉంటావు, ముందు ఫోన్ చేసి మీ అమ్మకి ఫోన్ చేసి చెప్పు, ఇప్పటికే మీ అమ్మగారు ఇంట్లో నానా రచ్చ చేస్తుంటారు అని చెప్పి ఇంకా అప్పు మాట్లాడుతూ ఉంటే అప్పు మాటలకి కళ్యాణ్, అవును నువ్వు చెప్పింది కూడా నిజమే, ఇది అమ్మకి కాదు తాతయ్య నానమ్మలకి చెప్పాలి అని చెప్పి ఇక తాతయ్య గారికి ఫోన్ చేస్తాడు. కళ్యాణ్ అయితే తాతయ్య గారు కళ్యాణ్ ఫోన్ని చూసి, ఏంటి కళ్యాణ్ ఎప్పుడు ఫోన్ చేశాడు అని చెప్పి ఇక సీతారామయ్య ఫోన్ లిఫ్ట్ చేయడంతో, తాతయ్య ఇన్ని రోజుల నుంచి నేను కుటుంబానికి దూరం అయ్యానని మీరందరూ నేను ఎన్ని కష్టాలు అనుభవిస్తున్నానో అని చాలా బాధపడుతున్నారు. ఇక అమ్మ అయితే మొన్న నా బయోగ్రఫీని చూసి ఎంతలాగా ఇంట్లో గొడవ చేస్తుంటుందో ఊహించాను, కానీ ఇప్పుడు అట్లాంటిదేమీ లేదు, నాకు గొప్ప లక్ష్మీనారాయణ గారి దగ్గర అసిస్టెంట్గా ఉద్యోగం వచ్చింది, ఈ రకంగా నా టాలెంట్ని ప్రూవ్ చేసుకునే అవకాశం వచ్చింది అని చెప్పి ఇక కళ్యాణ్ అయితే తన ఉద్యోగం గురించి సంతోషంగా తాతయ్య గారికి ఫోన్ చేసి చెప్తాడు. తాతయ్య గారైతే కళ్యాణ్ని ఇంకా పొగిడి, అలాగే నువ్వు ఉన్నత స్థాయికి వస్తావని నీ మీద నాకు నమ్మకం ఉంది అన్నట్టుగా తాతయ్య గారు మాట్లాడిన తర్వాత ఇంకా కాల్ కట్ చేస్తారు. పక్కన ఉన్న ఇంద్రాదేవి, బాబా ఎవరు అని అడగడంతో ఇక సీతారామయ్య కళ్యాణ్ గురించి ఇంకా ఇంద్రాదేవికి చెప్తాడు. ఇంద్రాదేవి చాలా సంతోషంగా, బావా తన కొడుకు కష్టపడుతున్నాడని ధాన్యలక్ష్మి ఎంతగానో కుమిలిపోతుంది, ఇప్పుడే వెళ్ళి ధాన్యలక్ష్మికి ఈ శుభవార్తని చెప్పాలి అని చెప్పి ఇక ఇంద్రాదేవి అయితే అక్కడి నుంచి బయటికి వస్తుంది. ఇంట్లో అందరినీ పిలుస్తుంది. ఇంకా ప్రకాశం అలాగే ధాన్యలక్ష్మి కూడా వస్తారు. ధాన్యలక్ష్మి, నీ కొడుకు ఆటో నడుపుతున్నాడని ఎంతగానో కుమిలిపోయావు, ఇంట్లో ఒక చిన్న యుద్ధాన్నే ప్రకటించావు, ఇక నీ కొడుకు జీవితంలో ఆటోని ముట్టుకోడు అని చెప్పడంతో ఆ మాటలకి ధాన్యలక్ష్మి, అంటే మావయ్య గారు ఆస్తిని పంచుతున్నారనమాట అని చెప్పి ఇక ధాన్యలక్ష్మి అడగడంతో ఇక ఇందిరాదేవి అయితే, లేదు మీ మావయ్య గారు ఆస్తిని పంచటం లేదు, కానీ నీ కొడుకు టాలెంట్ని ప్రూవ్ చేసుకునే మంచి అవకాశం వచ్చింది, వాడికి ఉద్యోగం వచ్చింది, ఒక మంచి అవకాశం వాడి చేతికొచ్చింది అని చెప్పి ఇక ఇందిరాదేవి చెప్తుంటే ఆ మాటలకి పక్కన ఉన్న రుద్రాణి అయితే, ఏంటమ్మా వాడికి ఏదో చిన్న ఉద్యోగం వచ్చుంటుంది, దానికి నువ్వు అరిచి ఇంత గొడవ చెయ్యాలా, వాడికి ఉద్యోగం చేసే కర్మ ఎందుకు, కోట్ల ఆస్తికి వారసుడు వాడు, కూర్చుని తింటున్న తరగని ఆస్తుంది, కానీ వాడు ఎవరి దగ్గర ఒక అసిస్టెంట్ ఉద్యోగం చేస్తుంటే దాన్ని గొప్పగా చెప్తున్నావు అని చెప్పడంతో ప్రకాశం మాత్రం చాలా సంబరపడుతూ, ఏంటమ్మా నువ్వు చెప్పింది నిజమా, మన కళ్యాణ్కి అసిస్టెంట్గా ఉద్యోగం వచ్చిందా, ఇక వాడు ఇన్ని రోజులు ఎంతగానో ఎదురు చూస్తున్నా వాడి కళ నెరవేరిపోతుంది, ఇక వాడు రాను ఒక ఫేమస్ రచయిత్రగా అందరికీ మనసుని గెలుచుకుంటాడు అని చెప్పి
ప్రకాశం అయితే తెగ సంబరపడిపోతాడు. ధాన్యలక్ష్మిని చూసి, ఏంటి ఇంకా అలా మౌనంగా ఉన్నావు? నువ్వేగా నా కొడుకు ఆటో నడుపుకోవడం ఏంటి అని చెప్పి చాలా రచ్చ చేసావు. మరి ఇప్పుడు వాడు ఉద్యోగం చేస్తున్నాడు, ఇప్పుడు కూడా నీకు సంతోషంగా లేదా అని అంటుంటే ఆ మాటలకి ధాన్యలక్ష్మి అయితే రుద్రాని అన్నట్టు, వాడు ఉద్యోగం చేయడమేంటి? వాడు 5,000కి 10,000కి కష్టపడుతుంటే ఆ కష్టం మీకు కనిపించటం లేదా? వాడు ఉద్యోగం వచ్చిందని మీరందరూ వాడి గురించి గొప్పగా మాట్లాడుతున్నారు అని అంటుంటే, ఛీ, నీకెన్ని చెప్పినా బుద్ధి రాదు. వాడికి ఉద్యోగం చిన్నది పెద్దది కాదు. వాడి చిన్నప్పటి నుంచి ఎంతో కలగంటున్నా వాడి కల నెరవేరబోతుంది. అది అది నీకు సంతోషంగా అనిపించట్లేదా? నీకు ఎన్ని చెప్పినా అస్సలు బుద్ధి రాదు. ఎందుకంటే ఈ మందర చెప్తున్న మాటలే నీకు తలకెక్కుతున్నాయి అని చెప్పి ప్రకాశం అయితే రుద్రాణిని అడ్డం పెట్టుకుని ధాన్యలక్ష్మిని తిట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. బాగా చెప్పారు అంకుల్. ఆంటీ, ఇప్పటికైనా అర్థమైందా ప్రకాశం అంకుల్ చెప్పిన మాటలు? మీరు మా అత్త మందరని పక్కన పెట్టుకుంటే మీకెప్పుడు కూడా మంచి ఆలోచనలే రావు అని చెప్పి స్వప్న అయితే ధాన్యలక్ష్మితో చెప్తుంది. ఏయ్ స్వప్న అని చెప్పి రుద్రాణి అరుస్తుంటే, చూడు, వీళ్ళందరూ నువ్వేం చెప్పినా మౌనంగా ఉంటారేమో, నా జోలికొస్తే నీకెలా ఉంటుందో బాగా తెలుసు. చూడు, నోరు మూసుకుని లోపలికి పద అని చెప్పి స్వప్న రుద్రాణిని అక్కడి నుంచి తోసుకెళ్ళిపోతుంది. ఇక ఇక్కడ చూస్తే రాత్రి 12 అయినా సరే కావ్య తన క్యాబిన్లో, రాజ్ తన క్యాబిన్లో కూర్చుని డిజైన్స్ వేస్తూనే ఉంటారు. బయట ఉన్న శృతి, ఇదేంటి 12 అయింది, వీళ్ళిద్దరూ ఒకరి మీద ఒకరు పోటీతో తినడం నిద్రపోవడం కూడా మర్చిపోయినట్టున్నారు అని చెప్పి ఇక శృతి అయితే అలానే వాళ్ళని చూస్తుంది. పని పూర్తయిన తర్వాత ఇద్దరు ఒకేసారి బయటకి వస్తారు. వాళ్ళిద్దరిని చూసిన శృతి, మేడం, టైం 1 గంట అయింది, మీరు భోజనం చేయలేదు. ఈ టైంలో ఒంటరిగా వెళ్ళడం అంత సేఫ్ ఏమీ కాదు అని చెప్పి ఇక శృతి మాట్లాడుతుంటే, నా గురించి పక్కన పెట్టు, నువ్వెందుకు ఇంతసేపు ఉన్నావు అని అంటుంటే, పర్వాలేదు మేడం, నన్ను తీసుకెళ్తానికి ఒక్కసారి చూడండి, మా ఫాదర్ అలాగే మా అన్నయ్య వచ్చారు, నేను సేఫ్గానే ఇంటికి వెళ్తాను, మీరే ఒంటరిగా వెళ్ళాలి, ఈ టైంలో వెళ్ళటం మీకంత సేఫ్ కాదు అని చెప్పి ఇక మాట్లాడుతూ ఉంటే శృతి ఆ మాటలకి రాజ్, నువ్వేం ఒంటరిగా వెళ్ళక్కర్లేదు, నేను కూడా అట్నుంచే వెళ్తాను, వస్తే మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను అని చెప్పి రాజ్ కావ్యతో మాట్లాడుతుంటే కావ్య కూడా ఇక నవ్వుతూ శృతిని వెళ్ళమన్నట్టుగా కళ్ళతో సైగ చేస్తుంది. శృతి వెళ్ళిన తర్వాత రాజ్ దగ్గరికి వచ్చి, నేను మీకేమవుతాను, ఏమీ కానన్నప్పుడు నేనెందుకు మీ కారు ఎక్కాలి, నాకేమంత అవసరం లేదు అని చెప్పి కావ్య అయితే రాజ్ని కాదని చెప్పి నడుచుకుంటూ వెళ్తుంది. ఇక ఇంటికి వెళ్ళే కావ్యకి మధ్యలో ఎట్లాంటి ప్రమాదం రాబోతుంది? ఇంకా కావ్యని కాపాడుకొని సేఫ్టీగా ఇంటికి చేర్చాలి అనుకున్న రాజ్ని కావ్య అర్థం చేసుకుంటుందా? రానున్న ఎపిసోడ్స్ అయితే మరింత ఇంట్రెస్టింగ్గా మారబోతున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.